జరుగుతోంది ఈ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా ఉంది. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే స్పీకర్ నిర్ణయాలలో న్యాయస్థానాలు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు, ఏ పరిధి వరకు జోక్యం చేసుకోవాలనే విషయంపై కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. స్పీకర్కు త్వరగా నిర్ణయం తీసుకోండి అని ఆదేశాలు ఇవ్వొచ్చా అనే విషయంపై కూడా వాదనలు జరుగుతున్నాయి. నిజానికి ఈ విషయంపై ఇలాంటి విషయంపై ఎప్పటి నుంచో సందిగ్ధం ఉంది. దీనిపై చాలా రకాలైన తీర్పులు కూడా ఉన్నాయి. సభాపతి నిర్ణయాలలో న్యాయస్థానాలు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు భిన్న వాదనలు మన ముందుకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించడంతో ఆ విషయంపై అనర్హత వేటు వేయాలి అంటూ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఆ విషయంపై ఇప్పటివరకు నిర్ణయాన్ని తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టులో ఈ విషయంపై వాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలి అని చెప్పలేము అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చట్టాలను కాదని ముందుకు ఎలా వెళ్ళగలమంటూ ప్రశ్నలు వేశారు. సభాపతికి కోర్టు ఆదేశాలు ఇవ్వొచ్చా అనే అంశంపై వాదనలు జరిగాయి. దీనిపై కూడా ఇరు వర్గాల న్యాయవాదులు ఒక్కో రకమైన వాదనను వినిపిస్తూ ఉన్నారు. పార్టీ ఫిరాయించిన వ్యక్తి ఎక్కడ పోటీ చేశారు అనేది స్పీకర్ పరిధిలోని అంశం, అది కోర్టుకు అవసరమైన అంశం కాదు అంటూ కోర్టు అభిప్రాయపడింది. కేసు మెరిట్స్లోకి వెళ్ళడం లేదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అని మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా చేసింది. స్పీకర్ కార్యాలయం ఎందుకు ఆలస్యం చేస్తోంది అంటూ సుప్రీంకోర్టు అడిగినట్టుగా తెలుస్తుంది. నోటీసులు ఇవ్వడానికి ఇంకెంత సమయం కావాలి అని అత్యున్నత న్యాయస్థానం అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఆలస్యం చేసే వ్యూహాలు అనుసరించవద్దు అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఇక్కడ ఆలస్యం చేసే వ్యూహాలు అన్న దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో ఆయా రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానాల దగ్గర నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానాల వరకు ఎన్నో కేసులు కూడా నడిచాయి, ఎన్నో ఆర్గ్యుమెంట్స్ కూడా నడిచాయి. సో ఇక్కడ రాజ్యాంగపరమైనటువంటి అంశం వస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలు 3 వ్యవస్థలు కూడా వేటికవి స్వతంత్ర నిర్ణయాలు చేసుకునే అవకాశం ఉంటుంది, వేటికవి స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉంటుంది, వేటికవి డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి. ఒక వ్యవస్థ మరొక వ్యవస్థలోకి ఎంత మేర చొరవ తీసుకునే అవకాశం ఉంటుంది, ఒక వ్యవస్థ తీసుకున్న నిర్ణయాలపై మరొక వ్యవస్థ అజమాయిషీని చెలాయించొచ్చా అనే విషయంపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి ఈ కేసు మిగిలిన విషయాల్లో కూడా వెళ్దాం. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 3 వ్యవస్థలు కూడా రాజ్యాంగాన్ని కాపాడటం, చట్టాన్ని కాపాడటమే వాటి అంతిమ లక్ష్యం. ఏ వ్యవస్థ తీసుకునే నిర్ణయం అయినా కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఉండాలి తప్ప బియాండ్ కాన్స్టిట్యూషన్ ఏ వ్యవస్థ కూడా నిర్ణయం తీసుకోలేదు. మరి ఒక వ్యవస్థ తీసుకునే నిర్ణయం రాజ్యాంగ సూత్రాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి అతిక్రమించే విధంగా ఒక వ్యవస్థ నిర్ణయం తీసుకోవడం కానీ లేదంటే తీసుకోకుండా ఉండటం కానీ జరిగితే మరొక వ్యవస్థ ఆ రెండవ వ్యవస్థ ఆలోచనలోకి, 2వ వ్యవస్థ పరిధిలోకి రావచ్చా రాకూడదా, ఆ అధికారం సుప్రీంకోర్టుకి న్యాయ వ్యవస్థకు ఉందా లేదా అనేటటువంటి చర్చ జరుగుతోంది. సో దీనిపైన ఇంకా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే ఒక వెంట్రుక లైన్లోని ఈ పాయింట్ ఉంటుంది. అదేంటో మీకు చెప్తాను. అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి మాత్రమే డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు కూడా డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి. కానీ ఆ వ్యవస్థలకు ఉన్న డిస్క్రిషన్ పవర్స్ అనేవి రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి. రాజ్యాంగాన్ని అతిక్రమించే విధంగా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఏ వ్యవస్థ కూడా తన డిస్క్రిషన్ పవర్స్ని చలాయించకుండా ఉండనూకూడదు. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం కానీ లేదంటే ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండటం అనేది రాజ్యాంగానికి లోబడి ఉండాలి తప్ప రాజ్యాంగం నాకు అసమానమైనటువంటి అధికారాలు ఇచ్చింది కదా, నేను వాటిని నా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాను అంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బతినే విధంగా ఉంటే అలా తీసుకునే నిర్ణయం కానీ, అలా తీసుకోకుండా ఉండేటటువంటి ఆలస్యం కానీ అది రాజ్యాంగ స్ఫూర్తిని విఘాతం కలిగించే విధంగా ఉంటే న్యాయస్థానాలు అక్కడ ఇంటర్ఫియర్ కావచ్చు, న్యాయస్థానాలు అక్కడ కలగజేసుకోవచ్చు అని చాలామంది న్యాయ నిపుణులు కూడా అంటూ ఉన్నారు. సో దీనిపైనే ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లుగా ఎప్పుడైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చారో, దాన్ని 10వ షెడ్యూల్లో పెట్టారో అప్పటి నుంచి కూడా దీనిపై ఈ రకరకాల వాదనలు జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే లా మేకర్ ఉద్దేశం ఏంటి? లా మేకర్ ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి ఫిరాయింపులను ఆపాలి. ఇలాంటి ఫిరాయింపుల ద్వారా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది కాబట్టి ఫిరాయింపులను ఆపాలి, ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి అని.
సో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు తీసుకోవడంలో స్పీకర్ అవాంఛనీయమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నప్పుడు న్యాయస్థానాలు కలగజేసుకోకుండా ఉంటే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిన్నట్టే కదా. సో నిర్ణయాన్ని తీసుకోవడం లేదంటే నిర్ణయాన్ని తీసుకోకపోవడం అనేది రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినే విధంగా ఉంటే అక్కడ న్యాయస్థానాలు ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది అని చాలామంది అంటూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు ఇలాంటి విషయాల్లో? మీ అభిప్రాయం కూడా అంటే న్యాయస్థానాలను కించపరిచే విధంగా మాత్రం కాదు, న్యాయస్థానాల పరిధికి లోబడి ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు కాబట్టి అలాంటి అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేయండి. స్పీకర్ ఇక్కడ నిర్ణయాన్ని తీసుకోకపోవడం అనేది రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినే విధంగా ఉంటే, అది విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కాకుండా బియాండ్ కాన్స్టిట్యూషన్ ఉంటే అక్కడ న్యాయస్థానాలు ఎంతవరకు కలగజేసుకోవచ్చు. అంటే ఒక నియోజకవర్గ ప్రజలు ఒక అనర్హుడైనటువంటి ఎమ్మెల్యే చేత 5 సంవత్సరాలు పరిపాలించబడితే అది రాజ్యాంగ స్ఫూర్తి ఎలాగవుతుంది? రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుంది. కాబట్టి స్పీకర్ తీసుకునే ఒక నిర్ణయం లేదంటే తీసుకోకుండా ఉండే ఆలస్యం అలాంటి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసుకునే విధంగా ఉంటే అక్కడ న్యాయస్థానాలు కలగజేసుకోవాలని చాలామంది అంటున్నారు. సో ఫైనల్గా ఇలాంటి దాంట్లో ఎటువంటి తీర్పు వస్తుంది అనేది ఈ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఫైనల్గా ఎటువంటి తీర్పు వస్తుందో మనం వేచి చూడాలి. ఏప్రిల్ 2వ తారీఖు వరకు విచారణను వాయిదా వేశారు. మా ప్రతినిధి మధు కూడా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఈ కేసులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ ఏంటి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఏప్రిల్ 2వ తారీఖు రోజున స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా వింటామనేటువంటిది సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న తీర్పులు ఇచ్చింది వాయిదా వేసిన సందర్భంగా. అయితే చాలా స్పష్టంగా ఒకటి చెప్తా ఉంది, తాత్సారం చేయకుండా ఈ నిర్ణీత కాల వ్యవధి అంటే ఏంటి అనేటువంటిది క్వశ్చన్ చేసింది. ఫిర్యాదుదారుడు ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో, పార్టీ మారినటువంటి అభ్యర్థుల విషయంలో వారం రోజుల్లోనే మొదటి ఫిర్యాదు అందింది. తర్వాత ఇప్పుడు ఆ ఫిర్యాదు అంది సంవత్సర కాలం పూర్తయింది. అయినా ఎందుకు ఇంతవరకు నోటీసులు జారీ చేయలేదు అంటూ ఆ స్పీకర్ కార్యాలయం ఎందుకు ఈ విషయాన్ని డిలే చేస్తా ఉంది, తాత్సారం ఎందుకు చేస్తా ఉంది అనేటువంటిది కీలక వ్యాఖ్యలు చేస్తూనే, మేము కేసు మెరిట్స్ లోకి వెళ్ళట్లేదు, డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు, కానీ న్యాయపరంగా ఎంత మేర పరిధి క్వశ్చన్ చేయాలో కోర్టు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది, ప్రశ్నిస్తుంది అంటూ ఆయన ధర్మాసనం ఈ స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తూనే ఫ్యూచర్ లో ఇలాంటికి సంబంధించినటువంటి కేసు విషయంలో మేము గతంలో ఇచ్చినటువంటి తీర్పులను పరిశీలిస్తా ఉన్నాము. ఎంత మేర ఆ కోర్టు గతంలో ఇచ్చినటువంటి న్యాయస్థానాలు ఏ మేర తీర్పులు ఇచ్చాయి దానికి సంబంధించి, ఇంకా దాన్ని మించి దాన్ని రీరైట్ చేయాలంటే, అలాంటి తీర్పులను రీరైట్ చేయాలంటే ఏం చేయాలి అనేటువంటిది కేసు డీటెయిల్స్ లోకి వెళుతూనే న్యాయపరంగా దాన్ని దృష్టిలోకి తీసుకుంటున్నామంటూ స్టేట్మెంట్ చేసేది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇంకా పూర్తి సమయం కోరారు, ఇంకా మరింత డీటెయిల్స్ లోకి వెళ్ళడానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శి. కాబట్టి ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఇంకా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. గతంలో వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మార్చి, ఏప్రిల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తొలి కేసు నమోదైతే రిట్ పిటిషన్ వేశారు. గత సెప్టెంబర్లో 4 వారాలు విచారణ షెడ్యూల్ నిర్ణయించాలనేటువంటి స్పీకర్ కార్యాలయాన్ని అడిగింది. హైకోర్టు తీర్పిచ్చింది, అయినా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు వరకు వచ్చారు. సో వీటన్నిటికీ ఫిరాయింపులకు సంబంధించి కూడా సంవత్సరం పూర్తయింది, 1 year కంప్లీట్ అయింది ఈ కార్యాలయానికి అంది. నిర్ణయించడానికి ఇంకా ఎంత కాలం కావాలి అంటే వారి కాలపరిమితి అయిపోవాలా, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కాలపరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది, కాలపరిమితి అయిపోవాలా, 1 year కంప్లీట్ అయింది అనేటువంటిది క్వశ్చన్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూనే వారం రోజుల లోపలనే గతంలో వీళ్ళు హైకోర్టుకు వెళ్లారు. ఇట్లాంటి అంశాల ఆధారంగా కాస్త న్యాయస్థానాలు ఇంటర్ఫియర్ కావాలనేటువంటిది ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి అందులో భాగంగానే క్వశ్చన్ చేస్తా ఉన్నాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మంగళవారం జస్టిస్ బిఆర్ గవాయ్ నిన్న జరిగినటువంటి దాంట్లో అగస్టన్ జార్జి మాస్మికి కూడా ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనపడింది. చూడాలి మరి. ఇప్పటికే పడాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, తర్వాత మరొక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వారిద్దరే మాత్రమే మేము బీఆర్ఎస్ సభ్యులము అని మాత్రమే వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారు. మిగతా ఎవరు అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఇంకా ఎమ్మెల్యే, తర్వాత జెడ్పీటీసీ కానీ ఇంకా ఇతర ఎంపీ కానీ అభ్యర్థులు ఎవరైనా సరే పార్టీ మారి ఇంకొక పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సందర్భాలని సుప్రీంకోర్టులు పరిశీలించావు. అది స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం. స్పీకర్ ని క్వశ్చన్ చేయాలా, స్పీకర్ కు నోటీసులు ఇచ్చేటువంటి అధికారాలు ఉన్నాయా న్యాయస్థానాలకు అనేటువంటిది పరిశీలిస్తున్నాం గతంలో ఇచ్చినటువంటి తీర్పులు అనేటువంటి వ్యాఖ్యలు చేసింది. నిజంగానే కాస్త స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు ఆచితూచి కొన్ని స్టేట్మెంట్ చేస్తూనే ఈ గతంలో